బేహద్ మహాశాంతి అనంతబాయి చెప్తున్నటువంటి వీడియో, మృత్యువునకు ముందే అన్నీ తెలుస్తాయా, లేక మానవుడికి మృత్యు సమయం ముందే ఫిక్స్ అవుతుందా? ఈ విషయం గురించిన రికార్డింగు వీడియో ఫస్ట్ పార్ట్ మీరు విన్నారు. ఇప్పుడు సెకండ్ పార్ట్, దాని కంటిన్యూషను. ప్రారంధం యొక్క ప్రభావము తప్పకుండా ఈ భూమి మీద ఉన్న మానవులకి తప్పకుండా వర్తిస్తూ ఉంటుంది. మృత్యు పైన ప్రారంధం అనేది కర్మ సిద్ధాంతం అనుసారంగా మృత్యువుకు ముందే కర్మ యొక్క మహత్యం మృత్యువును నిర్ణయించబడుతూ ఉంటుంది. వ్యక్తి తమ మాధ్యమం కర్మ యొక్క సిద్ధాంతం అనుసారంగా తన వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ కూడా బాగు చేసుకోవచ్చు. నిష్కామ ఫలితం అనేది, నిష్కామ కర్మ చేస్తే దాని ఫలితం కోరిక లేకుండా ఉంటాం. ఇచ్చా మాత్రం అవిద్యా స్టేజి. కర్మ యొక్క ఫలితం కోరిక అనేది లేకుండా ఉంటూ కర్మ చేయటం. వ్యక్తి ఇలాంటి కర్మ చేస్తూ మోక్షానికి దగ్గరగా వెళ్తాడు. జీవన మృత్యు చక్రం నుండి ముక్తి కూడా పొందుతారు. రాజా పరీక్షత్తు కూడా 7 రోజుల్లో మోక్షాన్ని పొందారు. మోక్షం లభించటం పర్మినెంట్. జీవన మృత్యు నుండి విముక్తి. జ్ఞానము జబర్దస్త్గా ప్రభావం చూపిస్తుంది. ఎగ్జాంపుల్, మృత్యువు అయింది. మృత్యువు ఏ విధంగా పర్మినెంటో కర్మఫలం కూడా పర్మినెంటే. ఏ విధంగా పాత సంవత్సరం వంగనే కాలచక్రంలో కొత్త సంవత్సరం వస్తుందో, మృత్యువు తర్వాత జన్మ అనేది అనివార్యం. ఈశ్వరుడి యొక్క కృప దీనిలో కర్మ సిద్ధాంతం అనుసారంగా ఉంటుంది. అన్నిటికంటే ఫస్ట్ వ్యక్తి సత్యమైనటువంటి భక్తి, ధ్యానము, ఈశ్వరుడు ఎడల సమర్పణ భావన అనేది ఉండాలి. మృత్యువును అప్పుడు అధిగమించగలుగుతూ ఉంటారు. ఉదాహరణకు భక్త ప్రహ్లాదుడు అజయ మృత్యువు నుండి రక్షించాడు కూడా, రక్షించబడ్డాడు. మీకు తెలుసు ప్రహ్లాదుడి పైన ఎన్ని మృత్యు దండనలు పడ్డాయో. పర్వతం మించి కింద పడేశారు. విష్ణువుని జ్ఞాపకం చెయ్యొద్దు అనగా ఇంకా ఏనుగుల మీద తొక్కిచ్చారు, పాముల చేత కనిపించారు, అగ్నిలో పడేశారు. అయినా ఆయన యొక్క భక్తి ప్రభావంతో భగవంతుడు ఆయన ఎప్పుడు రక్షిస్తూనే ఉన్నాడు. మరి పర్వతం మించి కింద పడేసినప్పుడు స్వయంగా విష్ణు భగవానుడే తన ఒళ్ళోకి తీసుకున్నాడు. హోలికాతో పాటు దగ్ధం చేయించాలి అని హోలికాకి వరదానం ఉన్నది. ఆమె యొక్క మంత్రశక్తి వరదానంతో ఆమె కాలిపోదు. ఆమె ఒళ్ళో కూర్చోబెట్టుకున్న ప్రహ్లాదుడు కాలిపోతాడని ఈ ఏర్పాటు చేశారు. ఇది కథ కాదు, నిజంగా సతయుగంలో జరిగిన సంఘటనలే. ఎప్పుడైతే భగవంతుడు ఈశ్వరుడు మరి అనంత కాలం నుండి ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. శరీరంతో అనంత కాలం వరకు ఆయన కూడా మనం ఏమేం చేస్తూ ఉంటామో చూస్తూ ఉంటారు. స్వర్గం కూడా వెళ్ళరు కొంతమంది. ఈశ్వరుడు ఒక నియమం తయారు చేశాడు. పృథ్వీ మీద తయారు చేసినటువంటి నియమము స్వయంగా ఈశ్వరుడు కూడా తెంచలేడు. కృష్ణ పరమాత్మకు కాలికి బాణం తగిలింది, దాన్ని కూడా ఆయన ఆపలేకపోయాడు. అంటే పూర్వజన్మలో రాముడు చెట్టుచాటు నుండి వాలిని సంహరించాడు కనుక ఆ వాలే బోయేవాడిగా అయ్యి చెట్టుచాటును కూర్చున్న కృష్ణుడి బొట్టన వేలికి
జంతువు అని బాణం వేశారు. కర్మ సిద్ధాంతాన్ని కృష్ణుడు కూడా కర్మ సిద్ధాంతాన్ని ఆపలేకపోయాడు. అంటే ఈ విధంగా తన కోరిక అనుసారంగానే ప్రారంధాన్ని అనుభవించాడు. శాపానికి కూడా భయపడలేదు, శాపాన్ని అనుభవించాడు. పరిషత్ మహారాజుకు శాపము అలాగే జరిగింది. శాపంలోనే కళ్యాణము ఉన్నది. 7 రోజుల్లో భాగవతం విని మోక్షాన్ని పొందాడు. భక్తి వైపు ఇలా ఉంటే అనేక రకాలుగా జ్ఞాన మార్గంలో సాధన చేసిన వాళ్ళు కూడా ముక్తి మోక్షాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. మంచి కర్మ తపస్సు చేస్తే మృత్యు తర్వాత వాళ్ళ కర్మలు తగ్గిపోతాయి, జీవితంలో ప్రాప్తి లభిస్తుంది. దీన్ని బట్టి 2 రకాలుగా ఉంటుంది. గొప్ప సేవ మించింది ఇంకోటి లేదు. నా కర్మ విశ్వ కళ్యాణం కోసం ఉన్నదా, మానవుల కళ్యాణం కోసం ఉన్నదా అని ఆలోచించి కర్మ చెయ్యాలి. అయితే ఇది ఏమీ సామాన్యమైన కర్మ కాదు, నియత కర్మే కూడా కాదు, స్పెషల్ కర్మ. ఈ కారణం వల్ల పరమాత్మ మనకు తన యొక్క శక్తిని ప్రదానం చేస్తారు. కేవలం హిందూ ధర్మంలోనే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి కూడా ధర్మ అనుసారంగా నియమనిష్ట అనుసారంగా ఉంటే లాభం అనేది ఉంటుంది. టీడీఎఫ్ కర్మ అనేది ఒప్పుకోవాల్సిందే. ముసల్మానులు వాళ్ళ యొక్క ధర్మం అనుసారంగా వాళ్ళు కర్మ చెయ్యాలి. అలాగే క్రిస్టియన్స్ కూడా మానవ జన్మ ఎత్తిన తర్వాత వారు నేర్చుకునే కర్మ సిద్ధాంతం అనుసారంగా ఉండాల్సిందే. తమ సంకల్ప శక్తితోటి శరీరమునకు విశ్రాంతిని వదిలి ఈశ్వరీయ సేవలో ఉండాలి. ఈ రోజుల్లో మృత్యు కొరకు చాలా తేలికైన మార్గాలు ఉంటూ ఉన్నాయి. ఏ విధంగా ఎంతీషియా ఇచ్చారనుకోండి, ఇంకొంచెం ఎక్కువ డోస్ ఇచ్చేసారనుకోండి, చనిపోవటం జరుగుతుంది. ఇది కొత్త పోస్ట్ వచ్చింది, డెత్ పోర్ట్ అంటూ. మానవుడు లోపలకి వెళ్ళిన తర్వాత వాళ్ళ గాలి లాగేయటము జరుగుతుంది. అక్కడే మినిట్లో మృత్యువాత పడుతూ ఉన్నారు. తేలిక మృత్యువు, భయం లేకుండానే చనిపోతారు. మనసులో మృత్యు భయం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది చాలా భయంకరమైనది కూడా. ఈ యొక్క భయంకరమైన బాధ నుండి తొలగించుకోవటానికి కల్పన మాత్రంతో మనము ఏమీ చేయలేము. మృత్యువు తథ్యం, భయం అవసరం లేదు, పుట్టినవాడు గిట్టక మానడు అనే విషయం మనసులో సదా నిలుపుకోండి. మనసు ఏదైతే భయపడుతూ ఉంటుందో మృత్యు భయంకరమవుతుంది. మృత్యువు తేలికే. మృత్యువు శరీరం వదిలేయటం, ఆత్మ 1 సెకండ్లో వెళ్ళిపోవటం, ఇంకా భయపడేది ఏముంటుంది? దీని కొరకు జీవితాంతం భయపడాల్సిన అవసరం ఏముంటుంది? మృత్యు ఒకసారి వచ్చింది, తంత్రం మరియు యోగ శక్తి, ఆ తాంత్రిక యోగము యొక్క ఊర్జ సాధన
మాధ్యమంతో కొంతమంది మృత్యువును నియంత్రిస్తూ క్షమతను పెంచుకుంటూ ఉంటారు. ఏ విధంగా యోగి వేల సంవత్సరాలు జీవించస్తూ ఉంటారు. దీని యొక్క స్టోరీలు చాలా ఉన్నాయి. అలా సాధన చేసేవాళ్ళు, వేల సంవత్సరాలు ఉన్నవాళ్ళు, మృత్యు పైన విజయాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. నేను అమరునైపోయాను అనుకుంటారు, కానీ కాదు. రావణుడు అమరుడు కావాలనుకున్నారు. రాక్షసులందరూ కూడా బ్రహ్మని, శివుణ్ణి అమరత్వం కోసమే తపస్సు చేశారు. అది పాసిబుల్ కాదు, ఏదో రూపంలో అని అడగమంటారు. అదేవిధంగా ఆ రూపంలో వాళ్ళకి మృత్యువు అనేది వస్తుంది. దీన్ని బట్టి 40,000 సంవత్సరాలు రాజ్యం చేసిన రావణుడైనా సాధారణ మానవుడు తోటి చనిపోవటం జరిగింది. సాధు సంత్ మహాత్ములకు కూడా తెలుసు ఈశ్వరుడి యొక్క నియమాన్ని ఎవరు మార్చలేరు అని. ఛాలెంజ్ చేసిన భగవాన్ రాముడైనా, కృష్ణ పరమాత్మ అయినా అందరూ కూడా దీన్ని ఫాలో చేశారు. ఇక మనం ఎంత చూడలేం, ఎందుకు మనం తెంచాలి? ఈ బ్రహ్మాండ యొక్క నియమాన్ని అందరూ ఫాలో చేయాలి. కేవలం దుర్లభం, ఉన్నతమైన సాధనాల కొరకు సంభవం. మానవులు మంచి మృత్యు యొక్క ఉద్దేశం, ఫస్ట్ ఉద్దేశం ఆత్మ యొక్క శుద్ధీకరణ, మృత్యు ఆత్మను శుద్ధి చేయటము, వచ్చే జన్మలో మోక్షం కొరకు తయారీ అవ్వటము. కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లు, నీవు పరలోకాన్ని బాగు చేసుకో, మృత్యువు పొందినా నీకు స్వర్గం లభిస్తుంది, విజయం పొందినా నీవు ఈ భూమి మొత్తానికి రాజు అవుతావు. అనగా ఆత్మ శుద్ధీకరణ ఇక్కడ తప్పనిసరి. ఆత్మను పాపాల నుండి రక్షించుకోవాలి. భగవాన్ స్వయంగా అసురులను సంహారం చేయటానికి అనేక రూపాలను ఎత్తారు. కానీ బుద్ధి తామసికంగా అయిపోయిన కారణం వల్ల రిసీవ్ చేసుకోవటం లేదు, వాళ్ళని వాళ్ళు మార్చుకోవటం లేదు. ఆసుడి సంప్రదాయం. మృత్యువు భగవంతుడు స్వయంగా అవతారాల ద్వారా చేసి చూపించారు. అవతారం చాలించి పరంధామానికి వెళ్ళారు. కాబట్టి ఆత్మశుద్ధీకరణ ఒకటే మార్గం. ఆత్మను అమరుగా తయారు చేసుకోవటానికి మంచి జీవితము, మృత్యు చక్రం నుండి మనల్ని మనం విముక్తి చేసుకోవటానికి, మోక్షాన్ని పొందటానికి జ్ఞానంను ఆధారంగా తీసుకోవాలి. ఎంతవరకు ఈ జన్మ మరణ చక్రంలో బందీకృతం అవ్వాలి? ఈ చక్రము ఆత్మకర్మ అనుసారంగా అనుభవిస్తూ ఉంటుంది. ఈశ్వరుడు వైపు మనం వృద్ధి పొందితే ఆత్మకర్మ సిద్ధాంతం అనుసారంగా ముందుకు వెళుతూ ఉంటుంది. ఈశ్వరుడు వైపు మనం అడుగులు వేయాలి. కాబట్టి మృత్యు సమయంలో అన్నీ తెలుస్తాయి అని, అన్నీ ఆత్మ చూస్తుంది అని ఏదైతే ఈ టాపిక్ మనం చెప్తూ ఉన్నామో అది పరమ సత్యం. ప్రతి ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. కొత్త జీవితాన్ని ప్రారంభించండి. ఇంకా కర్మ సిద్ధాంతం నమ్మిన వాళ్ళు మంచి ఇంట్లో పుట్టాలని, మంచి గురువు లభించాలని, మంచి జ్ఞానం లభించాలని, పూర్వజన్మ యొక్క లెక్కాచారాలు ఈ ఒక్క జన్మలోనే
పూర్తి చేసుకోవాలి అని లక్ష్యం తీసుకోండి. మాటి మాటికి ఈ కలియుగంలో అల్పాయువుతోటే చనిపోవటం జరుగుతుంది. 100 సంవత్సరాలు పూర్వ సమయం అంటే సత్యుగంలో అయితే 1000 సంవత్సరాలు, 12,000 సంవత్సరాలు రాముడు త్రేతాయుగం అన్నారు. ద్వాపర యుగంలో కూడా కొంతమంది 100 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ కలియుగంలో అయితే 100 సంవత్సరాలే మహా ఎక్కువ. ఎందుకంటే పాపం పెరిగిపోయింది. అందుకని ఇప్పటికన్నా బ్రేక్ పెట్టండి పాపాలకి. కొత్త జన్మ రాబోతుంది. కొత్త బుద్ధి పొందండి. కొత్త జ్ఞానం మీకు లభిస్తుంది. ఈ అవకాశం మీకు లభించింది. జీవన అవసరాలు తోటి ఆయుష్ తగ్గిపోవటము, మృత్యువు నుండి మృత్యువు నుండి పౌరాణిక కథలు చాలా ఉన్నాయి. అజామిల్ లాంటి కథ పాపి ఆత్మల్ని కూడా ఉద్ధరించాడని భగవంతుడు చెప్తారు. అంతిమ సమయంలో నారాయణ నామాన్ని జపం చేస్తూ శరీరం వదిలేస్తే యమదూతల నుండి రక్షించబడతారు. విష్ణుదూతలు మోక్ష ప్రదానం చేస్తారు. అజామేడు కొడుకు పేరు నారాయణ అని పెట్టాడు. అంతిమ సమయంలో నారాయణ అని పూర్తిగా పలకలేక నారా నారా అని కూడా అన్నాడు. అయినా సగం ప్రాప్తి లభించింది. అందుకనే హిందూ సనాతన సంప్రదాయంలో తమ పిల్లలకి దేవుడు పేర్లు కృష్ణుడని, రాముడని, నారాయణుడని పెడుతూ ఉంటారు. వెంకటేశ్వర్లని. ఎందుకు అంటే ఈ వంకతోటైనా ఆ పిల్లల్ని పిలుస్తుంటే భగవన్నామం స్మరణ చేస్తారు అని. కాబట్టి మంచి అలవాట్లు, ధ్యానము, యోగము, మంచి మనసుతోటి ఆలోచించండి. మంచి భాగ్యాన్ని తయారు చేసుకోండి. మనసు, బుద్ధి, సంస్కారాలు మారిపోతాయి. మంచి వైబ్రేషన్లు వస్తాయి. భగవన్ నామాన్ని స్మరణ చేస్తూ ఉంటే స్వయంగా మీ వైబ్రేషన్ను మార్చగలుగుతారు. ఈశ్వరుడు యొక్క స్మరణ మృత్యు యొక్క సహజ విధి తెలుసుకొని పవిత్రంగా మీ జీవితాన్ని తయారు చేసుకోండి. చాలామంది చెప్తూ ఉంటారు, మహామృత్యుంజయ మంత్రం చదవండి, మృత్యువు రాదు. ఇది అందరికీ కూడా హాస్యాస్పదంగా ఉంటుంది. కేవలం రిలీఫ్ ఇస్తుంది. టెంపరీగా జీవితాన్ని సంతోషంగా కలిగిస్తుంది. ఆయుష్ను కొంచెం పెంచుతుంది. కానీ ఈ రోజుల్లో మృత్యుంజయ మంత్రాన్ని కలియుగంలో తప్పుగా ఉపయోగిస్తున్నారు. పరమాత్మ ప్రాప్తి కోసం కాదు, భౌతిక జగత్తులో ఇంకా అనుభవించాలి సుఖ సాధనాలు కోసం ఉపయోగిస్తున్నారు. బ్రహ్మాండం తయారైన దగ్గర నుంచి నియమాలు అయితే ఉన్నాయి కదా, ఆ నియమం అనుసారంగా హిందూ, ముసల్మాన్, క్రిస్టియన్ ఎవరికైనా సరే కలియుగం 1000 సంవత్సరాలు జీవించటం సంభవం కాదు. ఈ కలియుగంలో ఆయుష్ ఉన్నంత వరకు సత్కర్మలు చేస్తూ పూర్తిగా జ్ఞాన యోగాలతోటి, భక్తి శక్తితోటి మీరు మంచి మృత్యువును పొందవచ్చు. టెంపరీగా ఇవి పనిచేస్తూ ఉంటాయి. శాశ్వతంగా అమరులుగా ఎవరు కాలేరు. సత్యవతి సావిత్రి సత్యవతి కథ, సత్యవంతుడి కథ విన్నారు కదా. మంచి కర్మలు చేస్తే
మీరు ఎప్పటికీ డిసప్పాయింట్ కారు. భగవద్గీతలో మృతి యొక్క సందేశం ఉన్నది. రెండు రెండవ అధ్యాయం 21 శ్లోకంలో రాయబడి ఉంది. ఆత్మ చనిపోయేది కాదు, అరిగిపోయేది కాదు, కరిగిపోయేది కాదు, అమరమైనది అన్నారు. మృత్యువు చెందదు, కానీ శరీరం పంచతత్వాలతో ఈ భూమి మీద ఉన్నప్పుడు శరీరానికి మృత్యువు తప్పదు. ఆత్మ అమరమై వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు అర్థం చేసుకొని పరమాత్మ యొక్క జ్ఞానాన్ని ఫాలో అవుతూ భక్తి జ్ఞానాన్ని ఫాలో అవ్వండి. బాపూజీ చెప్పినటువంటి జ్ఞానము ఈ బ్రహ్మాండం నుండి ప్రారంభమై బేహద్ అనంత కళల వరకు చెప్పడం జరుగుతుంది. ఆత్మ ఎక్కడ రచన చేయబడింది, ఎలాగా, ఎన్ని కళలు, ఎంత పవర్ ఉంటుంది, ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది, అవన్నీ కూడా వివరంగా ఉన్నాయి. మీరు పరమాత్మను అర్థం చేసుకోండి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. జ్ఞానమే భగవంతుని గుర్తించే విధంగా చేస్తుంది. మా వీడియోలన్నీ చూడటానికి మా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి. నమస్తే, ధన్యవాదాలు. పరమ శాంతి.